151 సీటు ఇవ్వడం జరిగింది. దాని పాపాన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి విద్యను వ్యాపారం చేసి అలాగే మద్యపానాన్ని వ్యాపారం చేస్తూ పేదలను పొట్టగొడుతూ అనేక రకమైనటువంటి ఈ కార్యక్రమాలు పోరాటాలు చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే అమరావతి క్యాపిటల్ అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒప్పుకొని ఈ రోజు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎక్కడా కనబడలేదు. తర్వాత ఏమిటంటే స్వచ్ఛందంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన భూమి కూడా లేదు అనేసి నానా ఇబ్బందులు పెట్టి ఈ రోజు కూడా ఒక్క కార్యక్రమాన్ని కానీ ఒక్క సంఘీభావం ఎలా జరుగుతుంది ఏంటని కూడా ప్రశ్నించే నాదుడు లేడు. మంత్రులు అవనియండి, ఇంకా మరొక ఎమ్మెల్యే గారు అవనియండి, స్థానిక ఇలా అవనియండి, కానీ రైతుల పక్కన పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. కానీ నిరంతర వైఖరి ఏంటంటే ఆయనకి ఏంటంటే కక్షపూర రాజకీయాలు. సామాన్య వ్యక్తినండి నేను. ఈవేళ నా అబ్బాయి డిగ్రీ చేశాడు, ఎంటెక్ చేశాడు, ఈవేళ రోడ్డు మీద 10,000 రూపాయలకి బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాడు.